హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ఛానల్. నేను మీ మోహన్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం పుల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్. చాలా దారుణమైన పరిస్థితి, చాలా హృదయ విదారకమైన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది దేశంలో? టెర్రరిస్టులకు ఇంత మతోన్వాదంతో ప్రవర్తించాల్సిన పరిస్థితి, మతం గురించి ఇంత ఘోరంగా 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. జిహాద్ పేరుతో మనుషులను చంపడం. అరే దొంగనా కొడుకులారా, మీకు మా సోల్జర్స్ డ్రెస్ వేసుకొని వెళ్ళారా? అసలు మీకు ధైర్యం ఉంటే మీవేవో డ్రెస్సులు ఉంటాయి కదా, దొంగ డ్రెస్సులు, ఆ డ్రెస్సులు వెళ్ళేసుకొని వెళ్ళాల్సింది. ఎంతసేపు దొంగల్లాగే వస్తారా లోపలికి మీరు? అసలు మీరు మనుషులేనారా? మీరు కులాలను చూసి మతాలను చూసి చంపడిందిరా. అయినా మా దగ్గర కూడా రా, మా దగ్గర తెలివి తక్కువ దద్దమ్మలు కొంతమంది ఉన్నారు రా. ఆ తెలివి తక్కువ దద్దమ్మల వల్లనే మీరు లోపల రాగలుగుతున్నారు రా. రై చెత్త నా కొడుకులా, మీకు ఇంకా మీకు ఒక ఏమంటారు దాన్ని, పార్షాలిటీ. మళ్ళీ ఆడపిల్లలను చంపము, చిన్నపిల్లలను చంపము. అంటే మగవాళ్ళు మనుషులు కాదా? ఒకడు ఏమన్నాడంట, బీజేపీకి ఓటేశారు కదా అందుకే మేము మిమ్మల్ని చంపేస్తున్నాం. అరే మా దేశంలో మేము బీజేపీకి అని ఓటేసుకుంటాము, కాంగ్రెస్కి అని ఓటేసుకుంటాము, ఇంకేదైనా పార్టీకి ఓటేసుకుంటాం. నీకెందుకురా? నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మా దేశంలో బీజేపీ గెలిచిందని మా మనుషులను చంపుతున్నావు. అరే మా ఆడపిల్లలకున్న ధైర్యం అన్నా మీకున్నారా? ఏమని అడిగిర్రా వాళ్ళు? నా భర్తను చంపినావు, నన్ను కూడా చంపు అని అడిగిర్రంటారా మా ఆడవాళ్ళు. అరే మా ఆడపిల్లలు దలుచుకుంటే నీలాంటి టెర్రరిస్ట్లని ఇంట్లలో దూరి కోరుతారు కొడుక. దరిద్రులా. అరే కొత్త పెళ్ళైన జంటరా, 6 రోజులు కాలేదు వాళ్ళు పుట్టన పెట్టుకున్నారు కదా. అసలు మీరు మనుషుల్లాగా ఎందుకు పుట్టారో నాకు అర్థం కావట్లేదురా. ఎంతసేపు దొంగలాగా దేశంలోకి రావడం, మళ్ళీ ఇక్కడ మత కల్లోలాలు సృష్టించడం, మా వాళ్ళు కొట్టుకొని చావడం. భారతీయులకు మీరు ఈ బెట్టింగ్ యాప్ రూపంలో కూడా పంపించడం. మా దగ్గర కూడా కొంతమంది దళితులు ఉన్నారు, బెట్టింగ్ యాప్లు వస్తున్నాయంటే లక్షలు సంపాదించుకొచ్చే వాటిని ప్రమోట్ చేసి దేశంలో ఇలాంటి ద్రోహులు, ఇలాంటి దేశద్రోహులు వచ్చి మనీ లాండరింగ్లు చేసుకొని వెళ్ళడానికి అవకాశాలు ఇస్తున్నారు. కొంతమంది యూట్యూబర్ దొంగలైతే, అరే దళిద్రులారా, అక్కడ చచ్చింది, అక్కడ చనిపోయింది మన హిందువులురా, మన ఇంట్లో వాళ్ళు, మన అమ్మ, మన తమ్ముడు, మన అన్న, మన బాబాయిలు, అక్కలు. అంటే నీ ఇంట్లోకి వచ్చి కొడితేనే నీకు బాధ అవుతుందారా? ఒక్క యూట్యూబర్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఒక్క దొంగనా కొడుకు కూడా ఇప్పటివరకు ప్రొటెస్ట్ చేయలేదు. అరే మీరు అసలు డబ్బు తినండి రా, అన్నం తినడం బంద్ చేయండి. సిగ్గులేని ఏదో వల్ల. ఇంకో కొంతమంది ఉన్నారు, మేము రాజకీయ నాయకులు మెచ్చుకున్నాము, రాజకీయ నాయకులు మాత్రమే ప్రొటెస్ట్ చేయాలి, మాకేం సంబంధం లేదు, మాకు అవసరం లేదు. ఎందుకురా? మన వాళ్ళు కాదా? మన మనుషులు కాదా? అంటే రేపు మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో వాళ్ళని కాలిస్తే కానీ రియలైజ్ కాదు మనం, అంతేనా? అరే కొంచెమన్నా తెలివి ఉందారా మీకు? ఇది మన భారతదేశం రా. మన భారతదేశంలో కాశ్మీర్కు టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి వెళ్తారా. అలాంటి ప్లేస్లోకి ఓ దొంగల్లాగా మా సోల్జర్ డ్రెస్ వేసుకొని వచ్చి జొర్రపడి కాల్చి చంపారు. ధైర్యం లేదురా మీకు? చెత్త నా కొడుకులారా. అయినా మీరు జిహాదీ పేరుతోటి మీరు బతికి వేస్ట్ రా భూమి మీద. అరే ఆడకూడదు. ఈ మధ్య అని పేరు నా అన్వేషణ, వీడు ప్రపంచ యాత్రికుడు అంట, వీడు ప్రపంచం మొత్తం తిరుగుతుంటాడంట. వీడు మొన్న ఏదో స్టోరీ చెప్తున్నాడు, నేను ముందే చెప్పినాను, వారం రోజుల కింద చెప్పాను. సరే చెప్పినావు కానీ ఒక్క పడిన అయితే మంచి పని చేసినావు రా బాబు. నువ్వు అయితే
నాకంటే చిన్నను పెద్దను నాకే తెలియదు. కానీ మా దగ్గర కొంతమంది దొంగ యూట్యూబర్లు ఉండే బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసుకుంటా మనీ లాండరింగ్ చేసుకుంటా కొన్ని మన భారతదేశం పౌరులని జూదులుగా బెట్టింగ్కు వ్యసన పరులుగా బెట్టింగ్ యాప్లు ఆడి మా డబ్బునంతా దోచుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిన కొంతమంది దొంగలు అయితే పట్టించేవారు. కానీ అరే బాబు, నువ్వు సరే ఇక నీ గురించి మాట్లాడి ఎక్కువ నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అరే కొంతమంది యూట్యూబర్లు, రే దళిద్రులారా, మీరు ఒక్కసారి ఆ వీడియోలు చూడండి. ప్రొటెస్ట్ చేయడానికి కూడా చేత కాకుంటే ఎందుకురా యూట్యూబ్లో పెట్టుకొని ఎంతసేపు పనికి మాలను తీసుకొచ్చి స్టూడియోలలో కూర్చోబెట్టుకొని వాళ్ళ గురించి డ్యాన్స్ ఆడినవా, బట్టలు ఇప్పినవా, అవి చేసినవా, ఈయనతో తిరిగినవా, ఆంతో తిరిగినవా, సొల్లు కబుర్లు చెప్తారు తప్పితే ఇలాంటి జరిగినప్పుడు కనీసం ప్రొటెస్ట్ చేయడానికి ముందుకు రారు. అంటే మీ ఇంట్లో వచ్చి జరిగితేనే చేస్తారా? ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటోళ్ళకి చెప్తున్నా, ముఖ్యంగా ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్లని ఖచ్చితంగా మనము ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. ఈ చెత్త నా కొడుకుల్ని మన దేశంలోంచి తరిమి కొట్టాలి. ఇలాంటి బ్యావర్స్ నా కొడుకులు ఎంతసేపు మనుషులను చంపాలి, మతాలలో ఈ మతము ఆ మతం అని చెప్పేసి మన భారతదేశంలో ఉన్న అన్నదమ్ముల మధ్యన చిచ్చు పెట్టాలి. ఇలాంటి చెత్త పనులు చేసే చెత్త నా కొడుకుల్ని ఏరి పారేయండి సార్. అండ్ మోడీ గారు, దయచేసి చెప్తున్నాం, మేము సీరియస్ యాక్షన్ తీసుకోండి సార్ ఇలాంటి చెత్త నా కొడుకుల మీద. అండ్ ఇంకోటి, గవర్నమెంట్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనకు అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, 3 దేశాలు కూడా ఈ దుశ్చర్యని ఖచ్చితంగా ఖండించాలి. ఉగ్రవాదులు చేసే దుశ్చర్యని, మరి ఏ దేశం దీన్ని ప్రేరేపిస్తుందో ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. దళిందర్ నా కొడుకులు, లుచ్చా నా కొడుకులు, ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారు వాళ్ళు. దేశ పౌరులారా, దేశ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ దొంగ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే దొంగ నా కొడుకుల్ని ఉరికిచ్చుకొడదాం. మన దేశం సంపదను మొత్తం కూడా వేరే దేశాలకు ఈ చెత్త నా కొడుకుల వల్లనే వెళ్తుంది. ఎవరో వచ్చి ఏమో చేస్తారు, ఎవరో చేస్తున్నారు. ఒక దొంగ వచ్చి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయించి ఇలా కొంచెం డబ్బు ఆశ చూపించి మన డబ్బు అంతా దోసుకుంటారు. ఇంకో దొంగలు వస్తారు, మన బట్టలే, మన సోల్జర్ బట్టలే వేసుకొని చంపేస్తారు. ఇక్కడ వీడియో చూడండి. మన దేశ ప్రజలు మన సోల్జర్స్ని చూసి భయపడుతున్నారా? భయపడే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు. అంటే ఇంత ఘోరమైన చర్య. అంటే సోల్జర్స్తో ఫైట్ చేస్తే ఎక్కడ చచ్చిపోతామన్న భయంతో సామాన్య పబ్లిక్ని చంపుతున్నారు మీరు. మీ బతుకులు, మీ ఒక బతుకులేనారా? ప్రొటెస్ట్ చేయండి. ఇది నా సమస్య కాదు, దేశం సమస్య, రాజకీయ నాయకుల సమస్య, నాకు సంబంధం లేదనుకోకుండా ప్రతి ఒక్క దేశ పౌరుడు ఇలాంటి దుశ్చర్యలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. రోడ్డుపైకి రావాలి, నిలదీయాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ని ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పాలి. ఈరోజు కాశ్మీర్లోకి వచ్చిన వాళ్ళు రేపు మన ఇళ్ళలోకి రారనే గ్యారంటీ లేదు. నాకెందుకులే, పొద్దున్న లేస్తే జాబ్కి వెళ్ళిపోతా, సాయంత్రం ఇంటికి వచ్చి హాయిగా తొంగుంటా, తిన్నామా పడుకున్నామా అనేదో సినిమాలో చెప్పినట్టు కాదండి. దొంగల్లాగా దేశంలోకి వస్తున్నారు వీళ్ళు దళితులు. మతం పేరుతో మనం రెచ్చగొడుతున్నారు. మేము ముస్లింలను చంపం, మేము హిందువులను చంపమని చెప్పి వాంటెడ్లీ మన హిందూ ముస్లింల మధ్యన
గొడవలు సృష్టించడానికే ఇలాంటి చెత్త ప్లాన్లు వేసుకొని వస్తున్నారు. హిట్ అండ్ రన్ అంట. రే ఒకసారి మీరు బయటికి రండిరా. హిట్ అండ్ రన్ అంటే మా వాళ్ళు చూపిస్తారు. ఉరికిచ్చి కొడతారు నా కొడుకల్లా. సోల్జర్ డ్రెస్ వేసుకొని వస్తారు. మీ బతుకులు. అయ్యా మోడీ గారు, ఈ విషయం పైన మీరు సీరియస్ యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యలను, మతోన్మాదాలు సృష్టించే మా మతాల మధ్యన అంటే అన్నదమ్ముల్లా ఉండే మతాల మధ్యన కూడా అపోహలు రేపుతూ కేవలం మేము హిందువులనే టార్గెట్ చేస్తున్నాము, ముస్లింలను చంపట్లేదని పిచ్చి పిచ్చి మాటలతో మమ్మల్ని నమ్మించి మాలో మమ్మల్ని రెచ్చగొట్టి ఇక్కడున్న హిందువులు ముస్లింలు గొడవలు పడేటట్టు చేసే ప్లాన్ లాగా కనిపిస్తుంది ఇది. సో దయచేసి ఇక్కడున్న ఇండియన్ హిందూస్, ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ ఎనీ అదర్ రిలీజియన్ పీపుల్ కేవలం హిందువులను చంపాలన్న టార్గెట్ కాదాలి. ముస్లిం అయినా చంపుతారు వాళ్ళకు ఇండియన్ చంపాలని ఉంది. ఇవాళ హిందువుని రేపు ముస్లింని పక్కా చంపేస్తారు వాళ్ళ ఇండ్లకు దూరి. టెర్రరిస్ట్ వాడు టెర్రరిస్ట్. ఇక్కడ ఏంటంటే మేము హిందువులని చంపుతాము, ముస్లింలను చంపాము. అరే దొంగలరా మీరు, ఎవరినైనా చంపుతారు మీరు. అంటే మా దేశంలో ఉన్న వాళ్ళకి మా మధ్యనే గొడవ పెట్టడానికి హిందువుల పేరు చెప్తారు. అరే నీకు ముస్లింలు అన్నదమ్ములు అయితే తీసుకొని పోరా నీ దేశానికి. ఒకటి ఆర్డర్ పాస్ చేసుకోరు మీరు. ముస్లింలంతా మా దేశానికి రావడం, ఏ ఒక్క ముస్లిం రాడు. ఎందుకంటే దే ఆర్ ఆల్ ఇండియన్స్. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మన భారతదేశంలో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా భారతీయులు అని చెప్తారు. ఇక్కడ ఉన్నాయి ముస్లిమ్స్. ఇలాంటి దొంగలు చేసే పనికి వాళ్ళు అసలు మీరు చెప్తున్నాను కదా, అక్కడ ఆ రోదనలు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇళ్ళలో జరిగితే తెలుస్తుందా మీకు. మీరు టెర్రరిస్టులు. డబ్బు కోసం, మత పిచ్చి కోసం పిచ్చి పిచ్చి పనులని చేస్తుంటారు. ఇంట్లో మీ అమ్మ, మీ అయ్య, మీ తమ్ముళ్ళందరినీ చంపుకొని వస్తారు. అసలు ఏమొస్తుందరా మీకు. మొత్తం దేశాన్ని నాశనం చేస్తుంది. అయినా మా ఇండియా పైన పడ్డరేం రా దొంగల్లారా మీరు. అసలు ధైర్యం లేక దొంగల్లాగా చొరబడి మీ బతుకు మీరు. అయ్యా డిఫెన్స్ మినిస్టర్ గారు, ఒక్కొక్క చెత్త నా కొడుకుని ఇంట్లోకి దూరి ఏరిపారేయండి. అయ్యా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబర్లాగా ఇంకా మీరైతే అక్కడ మనుషులు చనిపోతున్నారు. చూపించండి రా. నేషనల్ ఛానళ్ళు, శాటిలైట్ ఛానల్లే చూపించాలని లేదు. యూట్యూబర్లు కూడా ఖండించవచ్చు. ఖండించడానికి ఏం ప్రాబ్లం బాబు మీకు. పిచ్చి పిచ్చి వాటికన్నిట్లకు ప్రమోషన్ చేస్తుంటారు. డబ్బులు వస్తేనే ప్రమోషనా? అంటే ప్రమోషన్ పోతే ఛానల్ నడిపిస్తున్నారా? అంటే మన ఇంట్లో వాళ్ళకి జరిగేంత వరకు కూడా మనం రియలైజ్ కాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అవ్వండి. ఇలాంటి వాటిని ఖండించండి. ఒకవేళ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మన ఇండియన్స్ అంతా కూడా అలర్ట్ అవుతారు అంటే ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవుతారన్న చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియో జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ చెత్త నా కొడుకులకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలని నాకు ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.